ఓం శ్రీ గురుభ్యో నమః. మానవ జీవితం సమస్యలమయం. అది పేదవారు కానీ, ధనికులు కానీ, చిన్నవారు కానీ, పెద్దవారు కానీ ప్రతినిత్యం ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమస్య ప్రతినిత్యము ఎదురుపడుతూనే ఉంటుంది. ఈ సమస్యలకు పరిష్కారం మన ప్రాచీన గ్రంథాలలో ఋషులు నిక్షిప్తం చేశారు. ఆ సమస్యలను కొన్ని మంత్ర సాధనల ద్వారా, కొన్ని జపాల ద్వారా, కొన్ని పారాయణం చేయడం ద్వారా ఆ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇది మన హిందూ ధర్మంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న పరంపర. కొన్ని మంత్రాలకి అద్భుతమైన శక్తులు ఉన్నాయి. అవి అద్భుతాన్ని సృష్టిస్తాయి మన జీవితంలో. ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించి భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా మంత్రాలను పారాయణం చేయటం వల్ల వాటి యొక్క ఫలితాలను పొందవచ్చు. వాటిలో కొన్ని సమస్యలకి కొన్ని మంత్రాలు ఎలా పనిచేస్తాయో ఈరోజు చూద్దాం. మొదటిది అడ్డంకులను అధిగమించటం. ఏ పని తలపెట్టినా ఏదో ఒక అడ్డంకి వస్తూ ఉంటుంది చాలామందికి. ఏ పని తలపెట్టిన చిన్నదావనివ్వండి, పెద్దదావనివ్వండి, ఇట్లాంటి పనులకి అడ్డంకులు వస్తున్నాయంటే అవి విఘ్నాలు. ఆ విఘ్నాలకు అధిపతి అయిన గణపతిని పూజిస్తూ గణపతి మంత్రాన్ని పారాయణం చేయడం వల్ల ఆ విఘ్నాల నుంచి విముక్తులం అవ్వచ్చు. మరి దానికి మంత్రం ఓం గం గణపతయే నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు కానీ, వీలైతే ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చక్కగా ప్రశాంతంగా కూర్చొని పారాయణం చేయండి. విఘ్నాలు చాలా వరకు తగ్గుముఖం. రెండవది సంపదను ఆకర్షించడం. ఇది ప్రతి ఒక్కరి విద్యుక్త ధర్మం. ప్రతి ఒక్కరూ సంపాదించి తమ కుటుంబాన్ని పోషించాలి. వాళ్ళకు కావాల్సినటువంటివి అన్ని అవసరాలు తీర్చాలి. సంపాదించటం అంటే ధనాన్ని సంపాదించి దాచి వారి యొక్క భావితరాలకు అందించాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఇట్లాంటి ధనాన్ని ఆకర్షించాలి అంటే ఏ మంత్రం పారాయణం చేయాలి అంటే సర్వ సంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మి మంత్రాన్ని నిత్య పారాయణంగా చేయాలి. ఈ మంత్ర పారాయణం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమై సిరి సంపదలను ప్రసాదిస్తుంది. ఆ మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మయే నమః. ఈ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా పారాయణం చేసి ఈ మంత్ర ఫలితాన్ని పొందండి. తరువాతది జ్ఞానం మరియు విజ్ఞానం. చదువు వల్ల జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానాన్ని ప్రసాదించే దేవత సరస్వతీదేవి. సరస్వతీదేవిని ప్రసన్నం చేసుకుంటే మనకు జ్ఞానము విజ్ఞానము రెండూ లభిస్తాయి. మరి దీనికి మంత్రం ఓం ఐం సరస్వత్యై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఈ మంత్రాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకోవచ్చు. ముఖ్యంగా చదువుకునే పిల్లల చేత ఈ మంత్రాన్ని ప్రతిరోజు పారాయణం చేయించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. తర్వాతది ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం. ఈ మోడర్న్ యుగంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సతమతం అవుతూ ఉన్నారు. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం కానీ, మనం ఉండే పరిసరాలు కానీ, మనం పనిచేసే పరిసరాలు కానీ తీవ్రమైన ఒత్తిడిని పెంచి ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో మన ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే మంచి ఆహారం తీసుకోవడం, మంచి వాతావరణంలో ఉండటంతో పాటు భగవంతుని కృప కూడా కావాలి. దానికోసం మరి ఏం చేయాలి? దానికోసం మహామంత్రం మహామృత్యుంజయ మంత్రం. దీన్ని వీలైనన్ని సార్లు పారాయణం చేయండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఈ మంత్ర పారాయణం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గి దీర్ఘాయుష్యు పెరుగుతుంది. ఈ విషయాన్ని అనేక గ్రంథాలలో శాస్త్రాల్లో చెప్పబడింది. తర్వాతది రక్షణ మరియు ధైర్యాన్ని పొందడం. మనకు ప్రొటెక్షన్ అనేది అత్యవసరం. మనం ఏ పని చేస్తున్నా, ఏ కార్యక్రమం మీద బయలుదేరినా మనకు రక్షణ ధైర్యము అంటే ఈ పనిని నేను సాధించగలను అనే ధైర్యము ఉండాలి. ఈ పని చేస్తున్నప్పుడు మనకి రక్షణ కూడా కావాలి. దానికోసం వీటికి అధిదేవత అయిన దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవాలి. దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే దానికి కావాల్సిన మంత్రం ఓం దుమ్ దుర్గాయై నమః. ఈ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా పారాయణం చేయడం వల్ల శ్రీ దుర్గాదేవి ప్రసన్నమై మనల్ని మన చుట్టూ రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. మనం చేసే తలపెట్టేటటువంటి అన్ని పనులు కూడా దిగ్విజయంగా ముగించవచ్చు. తర్వాతది సమస్య
అంతఃశాంతి, ప్రశాంతత. ఈ మోడర్న్ యుగంలో సమయంతో పాటు పరుగులు పెట్టడం, మనం ప్రశాంతంగా కూర్చునేటటువంటి సమయం లేకపోవటం, శాంతి అనేది అసలు దొరకకపోవటం, ఎప్పుడు కూడా హడావుడి బిజీ, పిల్లల నుంచి పెద్దల వరకు జరుగుతూ ఉంది. దీనివల్ల మానసిక ఆందోళన ఎక్కువై మానసిక సమస్యలు ఎక్కువవుతూ ఉన్నాయి. వీటి నుంచి బయటపడాలి, ఉన్నంత సమయంలో శాంతియుతంగా ప్రశాంతంగా ఉండాలంటే దానికి శాంతి మంత్రం ఒకటే మార్గం. ఓం శాంతి శాంతి శాంతి. వీలైనసారు ఈ మంత్రాన్ని కళ్ళు మూసుకొని ధ్యాన ముద్రలో ఉండి జపిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనం చదువులో విజయం సాధించటం, మన కెరియర్లో ఉన్నత స్థానాలకు వెళ్ళటం, ఈ రెండు కూడా ఛాలెంజింగ్ విషయాలు. వీటికి ప్రతి చోట పోటీ అనేది విపరీతంగా ఉంది. వీటిలో విజయం సాధించాలి అంటే చాముండా మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా పారాయణం చేయాలి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే. ఈ మంత్రంలో ఐం హ్రీం క్లీం అనేవి 3 శక్తి రూపాలు. చాముండాయే అనేది రాక్షసుల నుంచి రక్షణ ఇచ్చే పదం. విచ్చే అనేది మనకు చుట్టూ ఏర్పరిచే రక్షణ కవచం. ఈ మంత్ర పారాయణం వల్ల మన చుట్టూ కూడా రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇది భయాలను అధిగమించడంలో, విజయాన్ని పొందడంలో సహాయపడుతుంది. ఆధ్యాత్మిక అభివృద్ధి. మనం 10 నిమిషాల సేపు కూర్చొని పూజ చేయడం, ప్రశాంతంగా పూజ చేయగలిగే పరిస్థితిలో లేరు అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ప్రతిదానికి కూడా సమయాభావం, టైం దొరకట్లేదు. మన మనసు భగవంతుని మీద లగ్నం చేసి ప్రశాంత చిత్తంతో మనం పూజ చేసుకోవాలన్నా, ధ్యానం చేసుకోవాలన్నా, మంత్రాలు జపించాలన్నా, పారాయణం చేయాలన్నా, పురాణ గ్రంథాలు చదవాలన్నా దానికి ప్రశాంతత అవసరం. దీనికోసం మనం భగవంతుని ప్రార్థిద్దాం. దానికి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ మహావిష్ణువును ఈ మంత్రం ద్వారా అర్చించడం ద్వారా ఆధ్యాత్మిక విజ్ఞానము మరియు భక్తి పెరుగుతుంది. తర్వాత చివరిది సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకోవడం. ఈ ఆధునిక యుగంలో సంబంధ బాంధవ్యాల కంటే మనుషులు వేరే వాటికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ సంబంధ బాంధవ్యాలు మనవారు, మన కుటుంబ సభ్యులు అనేది చాలా ముఖ్యం. ఈ బాంధవ్యాలను ఎక్కువ కాలం నిలబెట్టుకోగలగాలి. దానికోసం భగవంతుని యొక్క కృప తప్పనిసరి. దీనికి కావలసిన మంత్రం ఓం క్లీం కృష్ణాయ నమః. శ్రీకృష్ణుడిని అభ్యర్థించడం ద్వారా సంబంధాలు మెరుగుపడతాయి మరియు బంధువులు, మిత్రుల మధ్య ఆప్యాయత, అనురాగాలు మెరుగుపడతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక్కడ ఈ వీడియోలో కొన్ని సమస్యలు, వాటికి పరిష్కారాలు గ్రంథాలలో చెప్పిన విధంగా ఇవ్వడం జరిగింది. మరొక వీడియోలో మరికొన్ని విశేషాలతో ముందుకు సాగుదాం. ఓం శ్రీ గురుభ్యో నమః.